నమస్తే, నా పేరు స్వరూప. నియమ్స్ కుకరీ వీక్షకులకు స్వాగతం. నియమ్స్ కుకరీకి స్వాగతం. హలో, అక్కడ లైక్ బటన్ పుష్ చేయండి ప్లీజ్. అండ్ దెన్ ఒక బెల్ ఉంటుంది, అది పుష్ చేయండి. అప్పుడు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ నైస్ స్ట్రైట్ కామెంట్ పెట్టండి. ఆకుకూరలతో చేసుకునే పచ్చళ్ళలో గోంగూరదే మొదటి స్థానం. కానీ మిగతా ఆకుకూరలతో చేసుకునే రోటి పచ్చళ్ళు కూడా రుచిగా ఉంటాయి. పుల్ల పుల్లగా చుక్క కూరతో చేసుకునే రోటి పచ్చడి చాలా ఇంట్రెస్టింగ్గాను మంచి రుచిగాను ఉంటుంది. రండి, ఈరోజు చుక్క కూర రోటి పచ్చడి తయారు చేసుకో. చుక్క కూర రోటి పచ్చడికి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను. చుక్క కూర, పొన్నగంటి కూర, ఎండుమిరపకాయలు, పల్లీలు, ఉప్పు, నువ్వులు, వెల్లుల్లి, చింతపండు, పసుపు. ఆకుకూరల్ని ఉప్పు నీళ్ళలో శుభ్రంగా కడుక్కోవాలి. కొంచెం నూనె వేసుకుందాం. ముందుగా వేరుశనగ పప్పు, నువ్వులు వేయించుకోవాలి. ఇప్పుడు నువ్వులు కూడా వేయించుకుందాం. ఎండుమిరపకాయలు, కొంచెం జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు కూడా నూనెలో వేసి వేయించుకుంటే రుచిగా ఉంటుంది. ఎండుమిరపకాయలు, కొంచెం జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు కూడా నూనెలో వేసి వేయించుకుంటే రుచిగా ఉంటుంది. నూనె వేసుకుందాం. చుక్క కూర, పొన్నగంటి కూర. మేము నల్లకొంటలో ఉన్నప్పుడు మా ప్రక్కన ఒక మామగారు ఉండేవారు. ఆవిడ దగ్గర ఈ చుక్క కూర రోటి పచ్చడి చేయటం నేర్చుకున్నాను. ఆవిడకి ధన్యవాదాలు. కూర పెద్దగా పులుపు ఉండట్లేదు. ఇప్పుడు చుక్క కూర కనుక పుల్లగా లేకపోతే చింతపండు వాడుకోవచ్చు, పుల్లగా ఉంటే అవసరం లేదు. దీనిలోనే కొంచెం పసుపు వేసుకుందాం. చుక్క కూర వేగింది. ఇప్పుడు నూరుకున్న ఎండుమిరపకాయలు, వెల్లుల్లి, జీలకర్ర రోట్లో వేసి దంచుకున్నాం. రుచికి సరిపడా ఉప్పు, పల్లీలు, నువ్వులు, పల్లీలు నువ్వులు ముందు వేసి నూరుకుని తర్వాత ఎండుమిరపకాయలు అవి నూరుకోవాలి. వేయించుకున్న ఆకుకూరను కూడా దీనిలో వేసి నూరుకుందాం. నూరుకోవటం అయింది, పచ్చడి తీసుకుందాం. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. ఆవాలు, మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిరపకాయలు,
కరివేపాకు. ఇప్పుడు కొంచెం సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కలుపుకుందాం. గోంగూర పచ్చడిలాగా ఉంటుంది ఇది. ఇప్పుడు తాలింపు కలుపుకుందాం. తడకా వేసాం. గుమ్మగుమ్మలాడే చుక్క కూర రోటి పచ్చడి తయారై. చుక్క కూర రోటి పచ్చడి మీకు నచ్చినట్లయితే మీరు ఇద్దరు ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళతోటి సబ్స్క్రైబ్ చేయించండి. నియమ్స్ కుక్కరీ సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ షేర్ చేయండి. Push the share button right there. And a nice straight comment పెట్టండి.